టమాటా చారు కోసం 4 టమాటాలు తీసుకున్నాను. వాటి మీద ప్లస్ గుర్తు వేసి అంటే తొక్క వేగ రావడానికి వీలుగా ఉంటుందని అలా కట్ చేశాననమాట. అందులో ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని 2 విజిల్లు వచ్చే వరకు పొయ్యి మీద పెట్టుకుంటే మనం తొక్క ఈజీగా తీసేసుకోవచ్చు. తర్వాత అది మెత్తగా మిక్సీ పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత. టమాటా రసానికి కావాల్సినవి ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పంచదార, ఉప్పు, పసుపు, కారం. 4 టమాటాలు ఇందాక ఉడకబెట్టినవి ఒక చింతకాడేసి మిక్సీ పట్టి తీసుకొచ్చాను. ఆ జ్యూస్ అనమాట అది. చిక్కగా ఉంది కదా, అందుకని ఇంకో గ్లాసు నీళ్ళు కూడా పోసుకోవాలి. లేకపోతే చిక్కగా ఉండి మరిగితే బాగోదు. కొంచెం నీళ్ళు పోసుకొని సరిపడా పెట్టుకోవాలి. ఇందులో కొంచెం ఉల్లిపాయలు, కొద్దిగా పోపు కోసం కొన్ని ఉల్లిపాయలు ఉంచాను. కొత్తిమీర, ఒక 5, 6 పచ్చిమిరపకాయలు నిలువుగా చీరేసి వేస్తున్నాను. కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. కొంచెం పసుపు, కొంచెం కారం, ఎంతో అక్కర్లేదు, ఒక అర చెంచా వేసాను అంతే కారం. కొంచెం పంచదార ఒక చెంచా వేసుకోవాలి. ఇవన్నీ పొయ్యి మీద పెట్టి ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. టమాటా చారు మరుగుతుంది. ఇప్పుడే కొంచెం ఉప్పు, కారం అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. పోపుకు కావాల్సిన సామాన్లు: ఉల్లిపాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ. పోపు వేయడానికి మూకుడు పెట్టి 2 చెంచాలు నెయ్యి వేసుకోవాలి. అది కరిగే వరకు ఆగి కొంచెం కరిగాక పోపు వేసుకోవాలి. ముందుగా వెల్లుల్లిపాయలు, తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసేసి అక్కడ ఆవాలు, జీలకర్ర ఉంది అది కూడా వేసేసి నెమ్మదిగా వేపాలి. కొంచెం రంగు మారేదాకా వేగాక అప్పుడు ఎండుమిరపకాయలు వేద్దాం. ఎండుమిరపకాయ బేగా వేగిపోద్ది. కొంచెం అది సగం అయ్యాక ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. దాంతోపాటే కొంచెం ఇంగువ కూడా వేసాను. బాగా దోరగా వేపుకోవాలి. మంచి సువాసన వస్తుంది చారు. Like, share, subscribe to the channel.